ఈరోజు శ్రావణి డాన్స్ చేస్తున్నట్టు అనిపించలేదు, నన్ను శ్రావణిలో చూసుకునేటట్టు చేసింది. తను అకాడమీలో నేర్చుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో నేను ఎదురుకుండా కూర్చుని ఆ డిసిప్లైన్డ్ గా చేసే విధానాన్ని శ్రావణిలో ఈరోజు నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా ఆనందం అనిపించింది. అంటే ఒక కళాకారిణి అనంతలయుడైనటువంటి శివుడి యొక్క తాండవంలో తను లీనమై తను రససిద్ధి పొంది ఆ రససిద్ధిని మళ్ళీ మనకు అందించింది. ఇందాకే చెప్పారు, శ్రావణి చేసినప్పుడు 50 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఇనిషియల్ గా. ఫైనల్ గా మిగిలింది శ్రావణి అని. అది ఓన్లీ డిసిప్లిన్, డెడికేషన్ వల్లనే ముందుకు రాగలుగుతారు. అండ్ దట్ డజంట్ కమ్, గురుగారు చెప్పినట్టు పరంపర, అది ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర నుంచి ఆ లినియేజ్ అనేది రావడం మామూలు విషయం కాదు. బట్ థ్యాంక్ యూ సంధ్య టు హ్యావ్ ఫౌండ్ ఎ జెమ్ లైక్ హిమ్, and congratulations Lakshmi for being such a support to the school and taking it forward. Every time she performed, ఏదో నేను పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు నిజంగా. సో కొంచెం, బట్ I still was so moved, not just by her performance. గురువు అనేటువంటి వాడు లేకపోతే మనం ఎవరం కూడా ఉండం. అలాంటి గురువు దగ్గర నేను కానీ సంజయ్ కానీ మేమందరం కూడా నేర్చుకుని, విద్య ఒకటే కాకుండా చెప్పింది చక్కగా ఉంది. ఆ క్రమశిక్షణ, ఆ నాట్యాన్ని నేర్పించేటువంటి విధానం, విలువలు, ఆ పద్ధతులు, ఇవన్నీ కూడా చక్కగా తను కూచిపూడి ఆర్ట్ అకాడమీలో నేర్చుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా అవన్నీ ఇవాళ వాళ్ళు అంత డిసిప్లైన్డ్గా, ఇప్పుడు సంజయ్ కానీ లేకపోతే మన గంగాధర్ కానీ లక్ష్మి కానీ వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్లో అంత డిసిప్లైన్డ్గా నేర్పిస్తున్నారు. అంత డిసిప్లైన్డ్గా నేర్చుకోవటం వల్లే శ్రావణి ఇంత మంచిగా ప్రతి ఒక్క ఐటము తను నాట్యం చేయడంలో ఎంజాయ్ చేస్తుంది. అంత ఎంజాయ్ చేస్తూ చక్కగా అంత హాయిగా అనుభవిస్తూ తను ఆ ప్రోగ్రామ్ చేస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్క ఐటము ప్రతి ఒక్కటి విభిన్నంగా తను నేర్చుకున్నది ఎలా ప్రజెంట్ చేస్తూ ఎంతో హాయిగా ఆనందంగా మంచిగా అనిపించింది. సాధారణంగా ఏ స్టేజ్ మీదైనా ఏ రంగస్థలం మీదైనా చూసేటువంటి ప్రేక్షకులకి ఒక రససిద్ధి కలుగుతుంది. కానీ ఇక్కడ తను పూర్తిగా లీనమైపోవడం మనం అందరం గమనించాం. అంటే తను నిజంగా తను ఆనంద తాండవాన్ని చూడలేకపోతే అంత అద్భుతంగా నర్తించడం అనేటువంటిది వీలుపడదు. సో మనము ధన్యులం, 2 రకాల రససిద్ధులు పొందాము ఇక్కడ. తను శివుడి యొక్క ఆనంద తాండవాన్ని తను చూడడం, ఆ చూసినటువంటి ఆనంద తాండవాన్ని తన హావభావాలతోటి, అభినయంతో, తన నృత్యంతో మనకి అందించింది.